మనం ఒక్కటిగా పోరాడాలి. థియేటర్లో ఈ టైటిల్ కార్డ్ పడుతుంది. ఇంకేమైనా రీజన్స్ కావాలా చెప్పండి మీకు వెళ్ళి సినిమా చూడడానికి. బాబు ఫ్యాన్స్ అందరూ ఫుల్ హ్యాపీ అనమాట. అసలు ఒక్క వాయిస్ ఓవర్కి ఇంత క్రేజ్ ఎక్కడ చూడలేదండి నేను. వామ్మో పిచ్చెక్కిచ్చేస్తాను అసలు థియేటర్స్ దగ్గర. అసలు ఇవి చూసి ఆనందపడాలో లేదా జాలి పడాలో కూడా అర్థం కావట్లేదండి. మళ్ళీ బాబు సినిమా ఎప్పుడు వస్తుందో తెలియదని పిచ్చెక్కిపోతున్నారు ఫ్యాన్స్. అసలు ప్రతి చిన్నదాన్ని సెలబ్రేట్ చేసేసుకుంటున్నారు. సినిమాలో లైన్ వస్తే చాలు అరుపులు పేపర్లు అబ్బో రచ్చ రచ్చ చేసేస్తున్నారండి. ఇదంతా చూస్తుంటే రాజమౌళి సినిమా వచ్చేసరికి ఏ రేంజ్లో హైప్ ఉంటుందో ఏమో కానీ ఇంక మామూలుగా ఉండదండి అసలు. సరే ఇంకా సినిమా గురించి మాట్లాడుకుంటే మెయిన్ హైలైట్ ఆ వాయిస్ ఓవరే అండి. మిగతా సినిమా అంతా ఏదో అలా పోతా ఉంటుంది అంతే. బట్ మహేష్ బాబు వాయిస్ వచ్చినప్పుడు మాత్రం లేస్తారు జనాలు అందరూ. అప్పుడప్పుడు ఈ చల్లని గాలి నా ఇంటి నుంచి వచ్చే జ్ఞాపకాలని గుర్తు చేస్తున్నట్టు అనిపిస్తుంది. అంతలోనే మాయమవుతుంది. లిటరల్లీ ఒక సింహం మాట్లాడితే ఎలా ఉంటుందో అలా ఉందండి అసలు. సూపర్ స్టార్ వాయిస్ వేరే లెవెల్ అనమాట. చాలా బాగా అనిపించింది. చెప్పాలంటే ఈ లైన్కి వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా మంచి టైంలోనే పడింది బాబ్కి. రాజమౌళి సినిమాలో కూడా ఫారెస్ట్ అడ్వెంచర్ కాబట్టి ఇంకా సింహంతో కంపేర్ చేస్తున్నారు అనమాట బాబుని అందరూ. ఇంకా బేసిక్గా స్టోరీ చూసుకుంటే ముఫాసా అండ్ స్కార్ ఒక్క లైఫ్ జర్నీలా ఉన్నది. చిన్నప్పుడు ఎలా కలిశారు, వాళ్ళ జర్నీ ఏంటి, ఫైనల్లీ ఎనిమీస్గా ఎందుకు మారారు అనేది చూపించారు. మధ్యలో విలన్స్ యాక్షన్ ఇదంతా రొటీన్గానే ఉన్నది. ఓపెనింగ్ 30 minutes స్టోరీ సెటప్ అండ్ సీన్స్ అయితే బాగా అనిపించింది నాకు. ఇంకా బ్రహ్మానందం అండ్ అలీ కామెడీ అయితే హైలైట్ అసలు మూవీలో. తెలుగులో పంచెస్ అవి కూడా బాగా రాశారు. ముఫాసా క్యారెక్టర్ ఆర్క్ అండ్ కింగ్ ఎలా అయ్యాడు అనేది ఒకటి బాగా చూపించారు. నార్మల్ ల్యాండ్ నుంచి ఆ ల్యాండ్కి కింగ్ అయ్యే జర్నీ అది బాగుంది. అక్కడక్కడ కొంచెం ల్యాగ్ అయితే ఉంది సినిమాలో. కొన్ని చోట్ల సాంగ్స్ కూడా ఇరికించేశారు అనిపించింది. అదొక్కటి కొంచెం మైనస్ అని చెప్తాను. యానిమేషన్ కూడా రియలిస్టిక్గానే ఉంది. కొన్ని చోట్ల తేడా తెలుస్తుంది కానీ మిగతా అంతా ల్యాండ్స్కేప్స్ అవన్నీ కూడా రిచ్ అండ్ బాగా అనిపించాయి. బతికిపోయాం, మనల్ని కాపాడింది నేనే. నాకు మెయిన్ మిస్సింగ్ ఏంటంటే ఒక ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ లేదండి స్టోరీలో. ముఫాసా పేరెంట్స్తో ఫ్లాష్ బ్యాక్ ఊరికే చూపిస్తూ తీసుకెళ్ళిపోయాడు సినిమా మొత్తం. అదొక్కటే కాకుండా టాకా క్యారెక్టర్ అండ్ వాళ్ళ ఫ్యామిలీతో రిలేషన్ ఎక్స్ప్లోర్ చేసి ఉంటే ఇంకా కొంచెం ఎమోషనల్ డెప్త్ వచ్చేది మూవీ క్లైమాక్స్లో ఉన్నప్పుడు. జస్ట్ అమ్మాయి కోసమే మోసం చేసినట్టు చూపించడం అనేది అంత కన్విన్సింగ్గా లేదు నాకైతే. ఇంకా యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఇంకొంచెం లెందీగా ఉంటే బాగుండు అనిపించింది. మరీ షార్ట్గా ఉన్నాయి. ఆ వైట్ లైన్స్తో డ్యూయల్ అండ్ ఫైట్స్ ఎక్కువ పెట్టి ఉండాల్సింది. ఇంకా స్నోలో లైన్స్తో ఫైట్ ప్లాన్ చేసి ఉంటే వేరే లెవెల్లో ఉండేదండి అసలు. యాక్షన్ విషయంలో అయితే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను నేను. ఓవరాల్గా లయన్ కింగ్ ఒక డీసెంట్ ప్రీక్వెల్లా ఉంది. పిల్లలు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు మూవీని. మహేష్ బాబు వాయిస్ కోసం అయితే ఒకసారి ఖచ్చితంగా వెళ్ళి చూడొచ్చు. అంతకు మించి మరీ అంత గొప్పగా ఏం లేదు, డీసెంట్గా ఉంది సినిమా. సో దిస్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సినిమా మయం. బాయ్.